అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు నలుగురు ఉంటుండే, అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. ఈ ఒక్క మాటతో మీడియా హెడ్లైన్స్, టీవీ డిబేట్స్ అండ్ సోషల్ మీడియా జడ్జ్మెంట్స్ వల్ల ఒక తండ్రి ఎంత బాధపడుతున్నాడో, తన కూతురు చావు కంటే ఆమె ఐడెంటిటీ కోసం ఎంత బాధపడుతున్నాడో తెలుస్తుంది. మీరు న్యూస్ ఫాలో అవుతూ ఉంటే ఫ్యూ డేస్ బ్యాక్ నిఖితా గోదిశాల అనే తెలుగు అమ్మాయిని యుఎస్ఏలో అనుమానాస్పదంగా చనిపోయి ఉండడం చూశారు. ఈ ఇష్యూ గురించి కంప్లీట్ గా మర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి జీవితం గురించి మాట్లాడాలి. ఎందుకంటే నిఖితా కేవలం ఒక హెడ్లైన్ మాత్రమే కాదు. నిఖితా వాజ్ సమ్వన్స్ డాటర్, కజిన్ అండ్ డ్రీమ్. నిఖితా అంటే కేవలం ఒక మర్డర్ విక్టిమ్ మాత్రమే కాదు, ఒక ఎడ్యుకేటెడ్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్. ఒక అమెరికన్ డ్రీమ్ కోసం ఫైట్ చేసిన తెలుగు అమ్మాయి. యుఎస్ లో లైఫ్ ఎప్పుడు గ్లామరస్ గా కనిపించినా గానీ రియాలిటీ ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది. ఆమె స్టూడెంట్ టు ప్రొఫెషనల్ ట్రాన్సిషన్, జాబ్ ప్రెషర్, వీసా టెన్షన్. యుఎస్ కి వెళ్ళడం అంటే కంఫర్ట్ కాదు, కమిట్మెంట్. స్టూడెంట్ లైఫ్ తర్వాత నిఖితా ప్రొఫెషనల్ గా సెటిల్ అవడానికి ట్రై చేసింది. సోర్సెస్ ప్రకారం మేరీల్యాండ్ ఏరియాలో తన జాబ్ టెక్ ఆర్ డేటా రిలేటెడ్ రోల్ లో తను వర్క్ చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, షీ వాజ్ ఎర్నింగ్ ఆన్ హెర్ ఓన్, షీఈస్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్, షీ వాజ్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. ఇప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నవర్స్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అట్లాంటి తప్పుడు వదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు నలుగురు ఉంటుండే, అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచిది రాయండి, మంచితోటి మాట్లాడండి. నిఖితా వాళ్ళ ఫాదర్ ఆనంద్ గోదిశాల గారు చెప్పిన దాంట్లో కోపం లేదు, డ్రామా లేదు, కేవలం ఆయన బాధ మాత్రమే ఉంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడకపోతే మీ జడ్జ్మెంట్ కూడా బయట సర్క్యులేట్ అవుతున్న నెరేటివ్స్ లాగే ఇన్కంప్లీట్ గా ఉండిపోతుంది. సో ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చెప్తుంది అండ్ యాక్చువల్ నిజం ఎంత? ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటే గుర్తుందా? ఇండియన్ ఉమెన్ కిల్డ్ బై హెర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇన్ యుఎస్ఏ. సింపుల్ హెడ్లైన్, ఫాస్ట్ స్ప్రెడ్, హై టీఆర్. ఈ నెరేటివ్స్ అన్ని చూసి తట్టుకోలేక నిఖితా వాళ్ళ ఫాదర్ మీడియా ముందుకు వచ్చి, అతను బాయ్ ఫ్రెండ్ కాదు, కేవలం ఇంతకు ముందు రూమ్ షేర్ చేసుకున్నారు, ఎక్స్ రూమ్ మేట్ మాత్రమే, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు అని మెన్షన్ చేశారు. ఆల్సో ఇది లవ్ ఆర్ రిలేషన్షిప్ వల్ల వచ్చిన ఇష్యూ కాదు, మనీ వల్ల వచ్చిన ఇష్యూ అని ఆయన మీడియా ముందు చెప్పారు. నిజానికి ఎప్పుడూ టైం కావాలి, కానీ ఆ టైం ఇలాంటి ఫాల్స్ నెరేటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళ దగ్గర అస్సలు ఉండదు. నిజం పూర్తిగా తెలిసే లోపే అజంప్షన్స్ మీద యాక్ట్ చేస్తారు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. హార్వర్డ్ కౌంటీ పోలీస్ ప్రకారం డిసెంబర్ 31 న్యూ ఇయర్స్ ఈవ్ రోజు సాయంత్రం 7 తర్వాత నిఖితా మేరీల్యాండ్ లో ఉన్న అపార్ట్మెంట్ లో మల్టిపుల్ స్టాబ్ వూండ్స్ తో చనిపోయింది. ఈ అపార్ట్మెంట్ ఎవరిది అంటే అర్జున్ శర్మ. ఇతని గురించి మాట్లాడదాం. Jan 2 అర్జున్ లోకల్ పోలీస్ కి నిఖితా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి, ఆల్సో లాస్ట్ అతను డిసెంబర్ 31 చూసానని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ షాకింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అర్జున్ ఇండియాకి ఫ్లై అయ్యి వచ్చేసాడు. ఈ ఒక్క పాయింట్ వల్ల కేసు డైరెక్షన్ కంప్లీట్ గా మారిపోయింది. Jan 3 పోలీస్ సర్చ్ వారెంట్ తో అపార్ట్మెంట్ ఓపెన్ చేయగానే ఇక్కడ నిఖితా డెడ్ బాడీ దొరికింది. అది కూడా కొన్ని కత్తి పోట్లతో. పోలీస్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది, ఇంకా మోటివ్ ఏంటో తెలియదు. సో ఈ అర్జున్ శర్మ ఎప్పుడైతే యుఎస్ వదిలి ఇండియాకి వచ్చేసాడో ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ గా మారిపోయింది. యుఎస్ ఫెడరల్ ఏజెన్సీస్ జాయిన్ అయ్యాయి అండ్ కమ్స్ ద బిగ్గర్ నేమ్ ఇంటర్పోల్. ఇంటర్పోల్ రోల్ ఏంటో క్లియర్ గా అర్థం చేసుకుందాం. మనకి మూవీస్ లో చూపించేటట్టు వీళ్ళేం సూపర్ పోలీస్ కాదు, ఎక్కడికి వెళ్ళైనా ఏమైనా చేసేసి అరెస్ట్ చేసేసేది ఇంటర్పోల్ కాదు. ఇంటర్పోల్ యాక్చువల్ రోల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, మూమెంట్స్ ని ట్రాక్ చేస్తారు అండ్ ఆ కంట్రీ టీమ్ తో ఆల్టర్ అయ్యి ఈ కేసుని ముందుకు తీసుకెళ్తారు. సో ఈ కేసులో కూడా అర్జున్ శర్మని లోకల్ పోలీస్ అరెస్ట్ చేసింది విత్ ఇంటర్పోల్ కోఆర్డినేషన్. ఇండియన్ అథారిటీస్ తో కలిసి అర్జున్ మూమెంట్స్ ని ట్రాక్ చేసి తమిళనాడులో అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్ట్రాడిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఎక్స్ట్రాడిషన్ ని సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక కంట్రీలో క్రైమ్ చేసి ఇంకో కంట్రీకి పారిపోతే ఈ కంట్రీ వాళ్ళు క్రైమ్ జరిగిన కంట్రీకి లీగల్ గా పంపించాడు. ఇదంతా కూడా ప్యూర్ లీగల్ అండ్ డిప్లొమసీ ప్రాసెస్. ఈ కేసులో క్రైమ్ ఎక్కడ జరిగింది? యుఎస్ఏ మేరీల్యాండ్. కానీ అక్యూజ్డ్ ఇండియాలో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు జరిగే స్టెప్స్ ఏంటి అంటే, యుఎస్ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ చేస్తుంది, ఇండియన్ కోర్ట్స్ వాటిని వెరిఫై చేస్తుంది, ట్రీటీ అప్లికబిలిటీ చెక్ చేస్తుంది, లీగల్ హీరింగ్స్ అన్ని జరిగాక అప్పుడు ట్రాన్స్ఫర్ ని అప్రూవ్ చేస్తుంది. సో ఇక్కడ ఇండియా యుఎస్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని లీగల్ పాసిబిలిటీ స్ట్రాంగ్ గా ఉంది. బట్
కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నిఖిత వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. ఈ మొత్తం వెర్షన్స్ లో నిఖిత వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడింది చాలా స్ట్రాంగ్ గా ఉంది. నిఖిత వాళ్ళ ఫాదర్ ఆనంద్ గారు చెప్పేది ఏంటి అంటే, వీళ్ళ అపార్ట్మెంట్ లో 4 కలిసి ఉండేవాళ్ళు. ఈ అర్జున్ అనే వ్యక్తి అందరి దగ్గర రిపీటెడ్ గా డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. అప్పుల ప్రెషర్ పెరిగిపోతుంది, ఇండియాకు వెళ్ళిపోవాలన్న ప్రెషర్ కూడా పెరిగిపోతుంది. ఈ ప్రాసెస్ లోనే నిఖిత దగ్గర కూడా $4,500 తీసుకున్నాడు. అండ్ నిఖిత ప్రెషర్ పెట్టేసరికి రిటర్న్ లో $3,500 ఇచ్చాడు. బట్ ఇంకా $1,000 పెండింగ్. కానీ నిఖిత ఖచ్చితంగా ఈ $1,000 ఇవ్వాలని పట్టుపట్టేసరికి తనని ఆ అపార్ట్మెంట్స్ కి పిలిచి చంపేశాడు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయితే మెన్షన్ చేశారు. ఆల్సో తను చనిపోయిన తర్వాత తన అకౌంట్ నుంచి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి అని చెప్పి కూడా న్యూస్ ఉంది. సో ఇక్కడ నిఖిత వాళ్ళ ఫ్యామిలీ ఏం నమ్ముతుంది అంటే, తనకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా అడిగేసరికి అతను చంపేశాడు. వాళ్ళ ఫాదర్ చెప్పిన దాని ప్రకారం నిఖిత లాస్ట్ కాల్ December 31st రోజు ఆయనకు విష్ చేయడానికి మాట్లాడింది. అండ్ ఎగ్జాక్ట్ టైమ్ లైన్ పోలీస్ ఎంక్వైరీలో కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లీగల్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ కూడా అలిగేషన్స్. పోలీస్ ఇప్పటి వరకు కూడా మోటివ్ ఏంటి అని కన్ఫర్మ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మోటివ్ ఏంటో తెలియదనే వాళ్ళు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ అక్యూజ్డ్ అయిన అర్జున్ శర్మ ఇప్పటి వరకు నోరెప్పలేదు. తన నుండి ఎటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ రాలేదు, ఎటువంటి కన్ఫెషన్ లేదు. మనకు తెలిసిందల్లా అతను మిస్సింగ్ ఫైల్ రిపోర్ట్ చేశాడు, వెంటనే ఇండియా పారిపోయాడు, అండ్ అతని ఫ్లాట్ లోనే ఆమె బాడీ దొరికింది. అండ్ క్రెడిబుల్ న్యూస్ ప్రకారం వాషింగ్టన్ లో ఉండే ఇండియన్ ఎంబసీ అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి నో అబ్జెక్షన్ లెటర్ ఇష్యూ చేశారు. ప్రొసీజర్స్ అన్ని ఫినిష్ చేసుకొని నిఖిత డెడ్ బాడీ వాళ్ళ పేరెంట్స్ కి చేరుతుంది. ఒకవైపు చనిపోయిన కూతురు శవం వాళ్ళకి చేరుతుంది, అండ్ ఇంకోవైపు అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యాడు, అండ్ ఇంకా జస్టిస్ పెండింగ్ లోనే ఉంది. నిఖిత కథలో విలన్ అర్జున్ శర్మ ఒక్కడే కాదు. బ్లైండ్ ట్రస్ట్, ఫినాన్షియల్ సైలెన్స్, ఫాల్స్ నరేటివ్స్, ఫాస్ట్ జడ్జ్మెంట్స్. నిఖిత స్టోరీ లవ్ స్టోరీ కాదు, అలా అని సింపుల్ క్రైమ్ స్టోరీ కూడా కాదు. బాయ్ ఫ్రెండ్ కాదు అని వాళ్ళ నాన్న మాటల్లో ఆ కుటుంబం బాధే కాదు. సిస్టమ్, సొసైటీ, మీడియా అందరికీ నేర్పిస్తున్న ఒక లెసన్. సమ్ స్టోరీస్ నీడ్ డెప్త్, నాట్ జస్ట్ హెడ్లైన్స్. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా ఈ విషయంలో కరెక్ట్ గా పోర్ట్రే చేసిందా, లేక ఈజీ నరేటివ్ ఫాలో అయిందా?